హాయ్ ఎవరీవన్, నేను మీ సత్యనారాయణ. గోమాతలను దర్శించుకుందామని దర్శించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు పొద్దున ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఏంటనేది చెప్తాను. పొద్దున లేవడమే ఒక నల్లపిల్లి కనిపించింది. ఏం జరుగుతుందా అని అనుకున్నాను. శంకరయ్య ఫోన్ చేసిండు, ఇట్లా షెడ్యూల్లో కరెంట్ వస్తలేదు, పవర్ సప్లై అయిపోయింది అని ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే ఇక వచ్చి చేసిన. కానీ ఏదో జరుగుతుంది అనుకున్నా. కానీ ఈరోజు మంచిగానే గోమాతల దర్శనం చేసుకున్నా. ఈరోజు మంచి జరగాలని ఆ దేవుని ఆశిస్తున్నాను. ఇవి మా గోమాతలు. ఇవి గోమాతలు. లక్ష్మి, నంది ఎక్కడున్నావో నాన్న? నందు, మా నందుగాడు పెండ వేస్తుండు. వీనికి ముక్కు మీద కోపం ఫ్రెండ్స్. ఎలా అంటే దగ్గరికి ఎవరి దగ్గరికి పోవద్దు, ఎవరు పలకరించద్దు. ముక్కు మీద కోపం. ఏమన్నా అంటే కాటం, దగ్గరికి రానియడు. అంత కోపం. ఇవి ఫ్రెండ్స్. కానీ ఈరోజు అంతా శుభ్రప్రదంగా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కానీ ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. అది ఏంటి అనేది మనకు అర్థమవుతలేదు. ఆ దేవుని దయ వల్ల, ఈ గోమాతల దయ వల్ల. గోమాతను దర్శించుకున్నామంటే మనకు ఎలాగోలా ఎటువంటి కష్టమైనా పోతుంది. అది సంతోషం. ఎటువంటి కష్టం రాని మనకు అంతా శుభమే జరుగుతుంది. ఓకే నా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటి నుంచి మళ్ళీ వీడియో తీయాలి, మళ్ళీ కొత్త వీడియోలు తీయాలి. ఇక మళ్ళీ అన్నీ ఫోన్ పోయింది, మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పినాయి కదా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, ఇక కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ దొరికింది అని వాళ్ళు రిటర్న్ ఇవ్వడం అయింది. సో మన వీడియోస్ అయితే మొత్తం డిలీట్ అయిపోయినాయి. ప్రతి ఒక్కటి డిలీట్ అయిపోయింది. ఏ ఒక్క వీడియోస్ లేదు, ఏవి లేవు. మంచి వీడియోస్ చాలా లాంగ్ వెళ్ళి తీసినవి. ఆ వీడియోస్ లేవు, ఏవి లేవు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తేనే తప్ప మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్దామన్నా కానీ నా దగ్గర అంత పూర్తి బడ్జెట్ కింద లేదు. కానీ ఎలాగోలా వెళ్ళి ఆ లొకేషన్ మీకు కంపల్సరీ చూపిస్తేనే మంచిది. తెలుసుకోవాలి అందరు. ఆ లొకేషన్ని ఇంత బాగుందా, సరే వెళ్ళి మనం కింద దర్శించుకుందాము అన్నట్టు ఉంది. అలా అంత మంచిగా ఉన్నది ఫ్రెండ్స్. కానీ అంత పూర్తి వీడియోస్ ఎక్కడ రాలేవు. ఆ వీడియోస్ తీయడం ఏంది, ఫోన్ ఇలా పోవడం ఏంది, ఏమి అర్థం కాకుండా ఉన్నది. అయితే మొత్తం మీదనైతే మన ఫోన్ మనకు వచ్చేసింది. అదే చాలు సంతోషం.
ఆ గోమాతల దయ వల్ల మన ఫోన్ అయితే మనకు వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.